అటు ఇటుగా 3 నెలలు అయ్యింది మున్సిపాలిటీ ఓట్లు ఒడిచి. కార్ పార్టీలు, షై పార్టీలు, పువ్వు పార్టీలకు నడమ తగ్గఫర్ నడిచింది పోటీ. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి ప్రచారం చేసిర్రు. కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ సీట్లను తలా ఇన్ని దక్కించుకుర్రు. అధికార పార్టీలతోని పోటీ పడేటందుకు కార్ పార్టీలు కూడా ఏం తగ్గలేదు సుమా. ఆయన ఎప్పుడో ఒడిచినాయి కదా ఓట్లు, ఇప్పుడు ఎందుకు ఆ ముచ్చట అని అంటారా? ఈ వార్త చూడుర్రి, ఎందుకో మీకే తెలుస్తుంది. ఒక్కొక్కరిని పిలిచిండు, చెల్లబట్టలు కప్పిండు, సన్మానం చేసిండు. ఎవరనుకుంటుర్రు వాళ్ళంతా ఇబ్రహీంపట్నంలో కార్ పార్టీ తరఫుకించి నిలబడి గెలిచిన చైర్పర్సన్, కౌన్సిలర్లు, చుట్టుముట్టుండేటి ఊళ్లలో కార్ పార్టీ తరఫుకించి గెలిచిన సర్పంచ్లు. ఇబ్రహీంపట్నంలో కార్ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటే ఆ కార్యానికి పెద్ద చుట్టం లెక్కన కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న వచ్చిండు. అంత పెద్ద లీడర్ వస్తున్నాడంటే చిన్నగా ఉంటదా ముచ్చట? సార్ కార్ దిగుడే ఆల్చం అంతా ఎదురుగా పోయి ఎదుర్కొర్రు. ముందుగా లోకల్ లీడర్లు మాట్లాడిర్రు. అటెంక రామన్నకు మైక్ ఇచ్చిర్రు. ఇగూకుంటాడా? సర్కారోలను పొట్టు పొట్టు అరుచుకుంటూ సారు. ఇబ్రహీంపట్నంలో మీరందరూ గట్టిగా పోరాటం చేస్తే మరి 24 సీట్లకు గాను 13 కౌన్సిలర్ సీట్లు మనకు రైట్ రాయల్ గా ప్రజలు మనకు అప్పచెప్పింది. మొండితనంతో జిద్దుతో గెలిచి తీరాలే ప్రజాస్వామ్యం అని చెప్పి మొండిగా పోరాటం చేసి మన 13 మంది కౌన్సిలర్లు ఇవాళ ఇక్కడ గెలిపించింది మన పార్టీని కాదు, గెలిపించింది ప్రజాస్వామ్యాన్ని. రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను. మున్సిపల్ ఓట్లు లెక్క పెట్టేటి కాడ తేడాలు చేసిర్రు. 2 నెలలు లెక్కలు తేలనీయలేదు. ఆఖరికి న్యాయమే గెలిచింది. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలల్లా గులాబీ జెండా ఎగిరింది అని అనుకొచ్చిండు రామన్న. అప్పుడు సర్పంచ్ ఓట్లు, ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లు. 2 మాటల కారు రువ్వడి పెంచింది. వచ్చే ఓట్లల్లా కారు 100 మీద ఉరుకుద్ది. మేమే మళ్ళా అధికారంలోకి వస్తామనేటిది రామన్న అంటున్న మాట. ఇట్లా ఏడికి పోయినా కాంగ్రెస్ వాళ్ళకు సూటి పెట్టిండు. పోయిన 10 ఏళ్లు వాళ్ళు ఏమేం చేసిర్రో చెప్పుకుంటేనే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏమేం చేస్తలేరో పూసగుచ్చిండు. కార్ పార్టీ వాళ్ళ రువ్వడి మాత్రం చిన్నగా లేదు పొర్రి.